V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఎయిర్పోర్టు కాదు, అది భోగాపురం ఎయిర్పోర్టు అంటున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేటి రాత్రి నుంచి మూసేయబడుతుందో దీని తెలుగు శక్తి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఓ పక్కన అది భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యింది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పి దేశానికి కాదు ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే విశాఖపట్నం అని చెప్పి నేను కోరుతుంది ఒకటే, మీరు ఇప్పటిదాకా కనెక్టివిటీ డెవలప్ చేయలేదు, ఓట్లు వేయలేదు, పోస్టల్ కార్డు డెవలప్ చేయలేదు, ఏమీ చేయకుండా అర్ధాంతరం మూసేయటం అనేది చాలా ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్మికులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, ఏమి ఆశించకుండా ఈ రోజు మీరు నిర్దాక్ష్యంగా మూసేసి మీరు నెట్వర్క్ పాడేస్తారంటే ఏంటిది? ఈ ప్రభుత్వం నిరంకుశ పాలన ఏంటి అడుగుతారు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కన్నా కొనసాగించండి, లేదా వీళ్ళకి ₹1 పర్యాలమెంట్ డిమాండ్ చేస్తాం. మీరేమీ న్యాయం చెప్పలేదు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంది ఈ డబ్బు అంటే మీరు జేబులో పెట్టదు. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చి మిమ్మల్ని పిలిపిస్తారు. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ మంగళపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు దయచేసి వీళ్ళకి ₹1 ఇచ్చి న్యాయం కోరుతారు. అంతేగాని ప్రజలు మోసం చేస్తూ ఏదో మేము ఉద్ధరించేస్తా అని చెప్పి మీరు కూర్చుని ధర్మాన్ని పరిచయం. ఓ పక్కన మీ బీజేపీ పార్టీ విష్ణుకుమార్ రావు కూడా మీరు మొదలు పలుకుతారు. అయినా సరే మేము నిరుద్యోగపాలంగా వెళ్తున్నారంటే నిజంగా రానున్న రోజులు ప్రజలు చెప్తారు. ఈవీఎంసీలో మీకు తుక్కు ఓడిస్తారు. ఒకటే చెప్తాను, ఇప్పటికైనా మనసు మార్చుకోండి. రేపు అసెంబ్లీలో తీర్మానం చేయండి, కనీసం కొన్నాళ్ళ పాటు అయినా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగిస్తారనేది ప్రజల అభిలాష, ఆకాంక్ష. ముఖ్యంగా కార్మికుల న్యాయం డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మాత్రం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. మనకి విశాఖపట్నం ఎంపీ భరత్ నంబర్ 1 స్థానం వచ్చాడు, ఎమ్మెల్యే పార్టీ నంబర్ 1 వచ్చాడు, అంటా గారు నంబర్ 2 వచ్చారు దేశంలోనే, రాష్ట్రంలోనే. అయినా సరే మీరు పడుకుంటే ఏంటిది? చాలా కార్మికుల పైన చిరుచూపులు అడుగుతాను. మాట్లాడితే మేము కార్మికుల కోసం ప్రజల కోసం పనిచేస్తుంటారు, మీరు కేవలం కార్పొరేట్ కోసం పనిచేస్తారు. బడా కార్పొరేట్ల కోసం ఎయిర్పోర్ట్ టార్గెట్ చేశారంటే ఏమనాలి? దయచేసి ఇప్పటికైనా మనసు మార్చుకొని డొమెస్టిక్ కొనసాగిస్తున్నారు. లేని పక్షంలో వీళ్ళకి ₹1 ఇవ్వాలని తెలుగు డిమాండ్.